తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మైండ్ తెలుసుకోవడం కోసం ఒక లీక్ ఇచ్చినట్టున్నారు. వాస్తవంగా 9వ తారీఖు డిసెంబర్ 9న ఆనాడు చిదంబరం చేసినటువంటి ప్రకటన, కేసీఆర్ ఆమర నిరాదీక్ష ఖమ్మం నుండి హైదరాబాద్కి రావడం, ఆ తర్వాతన ఆయన దీక్ష విరమింప చేయడం కోసం అని చెప్పేసి ఆనాడు ప్రకటించింది చిదంబరం డిసెంబర్ 9న. ఆ 9 తర్వాతన దాని మీద ఆగ్రహంతో ఆంధ్రాలో జరిగినటువంటి సమైక్యాంధ్ర ఉద్యమం ఫలితంగా 23వ తారీఖున అబేయన్స్లో పెట్టారు. బట్ ఒకసారి చేసిన ప్రకటన అన్నటువంటి పాయింట్ ఆధారంగానే 2014లో జూన్లో చివరికి రాష్ట్రాన్ని విడదీసినటువంటి పరిస్థితి ఉంది. కరెక్ట్గా ఇప్పుడు అదే కాన్సెప్ట్లో అప్పట్లో ఏదైతే కేసీఆర్ ఆ తర్వాత గెలవడం అంటే ముందు తన పార్టీని కలిపేస్తానని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అప్పటి నుంచి కేసీఆర్ మీద కక్ష కట్టింది. కానీ తీరా చూస్తే కేసీఆర్ని 2 సార్లు ప్రజలు గెలిపించడంతో పోయింది. అయితే కాంగ్రెస్ మొన్నటిసారి విజయం సాధించింది. ఇప్పుడు కేసీఆర్ దృష్టిలో అంతకుముందు ఆంధ్ర మాత అంటే ఆ మాత ఎవరికి పుట్టారు, ఏం జరిగింది అని వ్యాఖ్యానించినటువంటి కేసీఆర్ మాత అనేటటువంటిది భావన అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ తర్వాతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించి, అయితే ఎక్కడైనా సరే బిడ్డల్ని తల్లికి అంటుంది, ఇక్కడ తల్లిని బిడ్డలు తయారు చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ తల్లికి సంబంధించి కేసీఆర్ తయారు చేయించిన విగ్రహం నచ్చలేదని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి అంటే ఒంటి నిండా నగలతో ఎందుకు ఉండాలి, మన రాష్ట్ర స్వాభావికంగా ఉండాలి అంటూ మరొకటి విగ్రహం తయారు చేస్తానని ప్రకటించి ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా వచ్చాక రేపు 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖున విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ప్రస్తుతం ఒక లీక్ రేవంత్ టీం ఇచ్చింది. ఈ రెండవ ఆకుపచ్చ దుస్తులతో చేతిలో కంకులు వీటితో పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి ఈ సరికొత్తది. అంటే ఇప్పుడు పబ్లిక్ ఎలా ఫీల్ అవుతారు అన్నటువంటి దాన్ని తెలుసుకోవడానిక, లేకపోతే ఇలాగే ఉందా లేదా తెలంగాణ తల్లి విగ్రహం అన్నటువంటిది 9వ తారీఖున తేలుతుంది. బట్ పబ్లిక్ ఒపీనియన్ని ఇక్కడ తెలుసుకునే ప్రయత్నంలోనే ఈ లీక్ ఇచ్చినట్టు కనబడుతోంది.